ఇక్కడ రోడ్డు పక్కన మార్కెట్ పెట్టడం వల్ల, కొత్తగా పెట్టిన మార్కెట్ పెట్టడం వల్ల మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు పాపం. చూడండి ఎక్కడ నుంచి అక్కడ 1 కిలోమీటర్ దాకా ఉంది. మొత్తం బ్లాక్ అయిపోయింది. మీరు చూడొచ్చు, 1 కిలోమీటర్ అంతా పోయింది. మొత్తం బ్లాక్ అయిపోయింది. అన్న మొత్తం బ్లాక్ అయిపోయిందా లాస్ట్ వరకు? రోడ్డు మీదకి వచ్చింది మార్కెట్, అందువల్ల అంతా బ్లాక్ అయిపోయింది. ఎక్కడి వరకు ఉందన్న బ్లాక్? మొత్తం 1 కిలోమీటర్ ఉందా? వంటి మామిడి మార్కెట్ పక్క ఇక్కడ చూడండి రోడ్లు ఎంత ఎంటీగా ఉన్నాయో చూడండి. మార్కెట్ ఏరియా మొత్తం ఫ్రీ. ఏదైతే కొత్తగా పెట్టారు కాబట్టి ఇదంతా బ్లాక్ అయిపోయింది. చూడండి మార్కెట్ రోడ్డు పక్కన పెట్టడం వల్ల ఎంత ఇబ్బంది పడుతుంది. ఒంటిమామిడి మార్కెట్ పాతది. ఇక్కడ పెడితే ఈ లైన్ ఏదైతుందో ఇగో ఈ లైన్ వరకే కొంచెం బ్లాక్ అయ్యేది. ఆకుకూరలు ఏమన్నా ఉంటే మెయిన్ రోడ్ అయితే ఫ్రీ ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అవతల సైడ్ పెట్టడం వల్ల టోటలీ బ్లాక్. వెహికల్స్ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పాత మార్కెట్ టోటల్ ఎంప్టీ. స్థలములోకి వెళ్ళి విక్రయాలు జరపవలసిందిగా కోరడమైనది. ఇది రైతుల కోసం చేసిన మార్కెట్, కానీ రైతులు రోడ్డు మీదకి వచ్చారు. ట్రాఫిక్ చలానాలకు హాజరు ఇట్టి విషయాలను గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాము. రైతు సోదరులకు విజ్ఞప్తి, సమస్త రైతు సోదరులకు ఇది పాత మార్కెట్ అన్న. మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న మార్కెట్ కమిటీకి కేటాయించిన స్థలంలోకి మార్చుటకు మార్కెట్ కమిటీ నిర్ణయించింది. కావున అన్న రైతు కదా మీరు, ఇప్పుడు ఇక్కడ పాత మార్కెట్ బాగుందా? ఇప్పుడు ఎదురుగా నడిచే అక్కడ రోడ్డు మీద వేసిన రైతులందరినీ, ఇప్పుడు అది బాగుందా? మీకు చెప్పండి అసలు ఏంటి? ఈ మార్కెట్ మంచిగా ఉంది, ఇది పాత మార్కెట్ బాగుంది. ఇప్పుడు మనం తీసుకొని రోడ్డు మీద వేసిరు, మొత్తం ఆడ దుమ్ము వస్తుంది, బండ్లు దిగబడుతున్నాయి, బ్యారకల్లో వస్తలేరు, లోపలికి వెహికల్స్ అన్ని స్టక్ అయిపోతున్నాయి. రోడ్డు మీద వెహికల్స్ స్టక్ అవుతున్నాయి. అక్కడ చూపెట్టండి వెహికల్స్ లెఫ్ట్ సైడ్ మొత్తం స్టక్ అయిపోయినాయి. మాల్ అమ్మతలేదు. ఇక్కడ 300-400 అమ్మి నిన్న మొన్న, ఇప్పుడు 150-100 రూపాయలన్నా ఏ మాల్ అమ్మతలేదు. చాలా కష్టం అవుతుంది. ఈ మార్కెట్ రైతుల కోసం పెట్టిరా లేకపోతే కమిషనర్ వాళ్ళకి కొట్టిరా?
ఇక అట్లనే ఉంది కదా, కమిషన్ వాళ్ళ గురించి పెట్టినట్టుంది, అందుకే బంద్ చేయించి మమ్మల్ని రోడ్డు మీద వేసారు ఈరోజు. ఇప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏమైనా రిక్వెస్ట్? ఇప్పుడు ఇంట్లో పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే బేరకాళ్ళకి ఇట్లా వచ్చిన వాళ్ళకి ఇట్లా అక్కడికి వెళ్ళి బయటకి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. అవును, ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ కూడా ఇక్కడ ఏం లేదు, ఫ్రీగా వెళ్ళిపోతారు, బ్యారికేడ్స్ ఉన్నాయి అన్ని. అయితే చాలా ఇబ్బంది అవుతుంది, బండ్లు దిగబడుతున్నాయి, బేరకాళ్ళు రావట్లేదు, దేనికి గిట్టుబాటు రేట్ లేదు. ఒక్కొక్కరు ఎకరాలు 2 ఎకరాలు పెట్టినాం మిర్చి, 150 200 పోతుంది, మందులకి మసాలాలకి అవుతుంది అంతా. ఎందుకు ఇది అంతా వేస్ట్? అదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడైతే అన్ని సిసి రోడ్ మొత్తం మార్కెట్ అంతా మొత్తం కాంక్రీట్ తోటి ఉంటుంది. కూరగాయలు తెచ్చినా నీట్గా అనిపిస్తాయి, అందులో అయితే మొత్తం డస్ట్ వచ్చి కూరగాయల మీద పడి మొత్తం కూరగాయలు ఖరాబ్ అయ్యి రేటు పెడతలేరు. ఇక్కడైతే 100 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇందులో అయితే చాలా ప్లేస్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు అలాంటిది. కానీ అక్కడ వేసేసరికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయి, వచ్చిన వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోతున్నాయి, అక్కడ గుంతలు ఉండే వాళ్ళ గుంతలలో దిగబడుతున్నాయి. అక్కడ చూపి మొత్తం ట్రాఫిక్ చాలా కష్టపడుతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఇదే మార్కెట్ బెస్ట్ అని మా అందరి ఒపీనియన్. చూడండి, రిక్వెస్ట్ ఇది,